నమస్తే, వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలో చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మేడ్చల్ జిల్లా యాప్రాల్లో జాగృతి నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈగ సంతోష్ ముద్రాజ్ మరియు యూపీఎఫ్ ఇన్ఛార్జ్ కోల శ్రీనివాస్, జిల్లా మహిళా కన్వీనర్ బేక లలిత యాదవ్, యూపీఎఫ్ నాయకులు సురేందర్, మల్కజ్గిరి మహిళా కన్వీనర్ వాసగురి శోభాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రోజు కవితక్క 42% డిక్లరేషన్ బిల్లు కోసం ఏదైతే బీసీ బిల్లు ఆమోదించబడిన ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాని గవర్నర్కు రాష్ట్రపతికి పంపి దాన్ని ఏదో తూతూ మంత్రంగా రిలీజ్ చేసి ఏదైతే బీసీలను ఇవ్వాలని నమ్మించి మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా ఈ రోజు మా జాగృతి మా బహుజన ఆడబిడ్డ కవితక్క గారు ఏదైతే ఇందిరా పార్క్ కాడ 72 గంటల నిరవధిక దీక్ష చేపడుతున్నారు. దానికి గాను ఇవాళ మన ప్రభుత్వం కానీ పోలీసులు కూడా దానికి ఇవ్వకపోవడం, ఇవాళ పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గు. ఈ రోజు బీసీలు అందరూ కూడా చైతన్యం కావాలి. సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు కలిసి ఈ వేదిక మీద రావాలి. ఏదైతే 42% డిక్లరేషన్ అయినాకనే ఎలక్షన్లు పెడితే మన బీసీలకు మేలు జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా మేల్కొని దీనికి మద్దతు తెలిపాలి. పూర్తి ఎత్తున అప్పుడే మనకు సాధికారం అవుతుంది. ఇప్పుడే ఎలక్షన్లు వచ్చినంత మాత్రం ఏమీ కాదు. ఏదైతే అన్న చెప్పినట్టు తమిళనాడులో 9 ఏళ్ళు రాకుండా కూడా ఉన్నాయి. ఈ కొన్ని రోజుల మనకి ఏం కాదు. మనం ఇప్పుడు కనుక కోల్పోతే ఇంకెప్పుడు స్వతంత్రం వచ్చే 75 ఏళ్లలో ఏది రాదు. ఇప్పుడే గట్టిగా ఉన్నది కనుక ఇదే గట్టి పోరుతోటి ఏదైతే మన కోసం మన కవితక్క మనకు ముందు నడిపిస్తుందో దాన్ని మనందరం మద్దతు ఇవ్వాలి. ఏదైతే వాళ్ళందరూ మాట్లాడుతూ మా పార్టీ ఇచ్చింది కదా, మీ పార్టీ ఎందుకు వేయలేదు ఇన్ని రోజులు? మా అక్క దీక్ష చేసే వరకు ఎందుకు వేయలేదు? మా అక్క ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది, అప్పటి వరకు ఎందుకు వేయలేదు? ఎక్కడ వేరు? ఇలా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అందరూ అంటారు. దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా కానీ ఎవరికి జరిగినా కవితక్క చేసినా మన బీసీల కోసం మేము పోరాటం కనుక ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఏదైతే వచ్చిందో దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఎట్టి కూడా మీరు పర్మిషన్ ఇవ్వకున్నా కూడా హైకోర్టుకి వెళ్ళి మాతో పర్మిషన్ తెచ్చుకొని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది మాత్రం ఆపడం అనేది జరగదు. ఎంతవరకు అంటే అంతవరకు పోరాటానికి రావు. మా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి తరఫున కూడా మేమందరం గట్టిగా మద్దతు తెలపడానికి అక్కడికి పూర్తి మద్దతుగా నిలుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. జై తెలంగాణ.